Okay. So let me start the object oriented concept. So object oriented concept దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే ఆబ్జెక్ట్ అండ్ క్లాస్. సో మనకి ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ మీద బేస్ అయ్యి దేర్ ఆర్ ఫ్యూ కాన్సెప్ట్స్ ఆర్ దేర్ ఇన్ నాట్ ఓన్లీ జావా. ఒక జావాలోనే కాదు, పైథాన్ లో కానీ, సి షార్ప్ లో కానీ, C++ లో కానీ, జావా స్క్రిప్ట్ లో కానీ. సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయి. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఒక రియల్ టైమ్ అప్లికేషన్స్ తయారు చేస్తున్నప్పుడు, సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక బ్యాంకింగ్ సిస్టమ్ తయారు చేస్తున్నా, లేకపోతే ఒక రిజల్ట్ పోర్టల్ తయారు చేస్తున్నా, లేకపోతే ఒక ఫేస్బుక్ కానీ, ఒక జీమెయిల్ కానీ, ఎనీథింగ్ మనం ఏం తయారు చేసినా సరే, సో యాక్చువల్గా ఏంటి అంటే ఇట్ ఈస్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద ఫ్యూ ఆబ్జెక్ట్స్. సో ఇప్పుడు ఫేస్బుక్ అనేది ఉంది అంటే ఇక్కడ ఫేస్బుక్ లో ఆబ్జెక్ట్స్ ఆర్ నథింగ్ బట్ యూజర్స్. ఆ రియల్ టైమ్ యూజర్స్ మధ్యలో ఒక కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది, ఒక ఇన్ఫర్మేషన్ పాసింగ్ అనేది జరుగుతుంది. ఒక బ్యాంకింగ్ సిస్టమ్ చూసారంటే ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఎంప్లాయీస్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ అండ్ యూజర్స్ ఆర్ ద ఆబ్జెక్ట్స్. అంటే ఆ లోన్ తీసుకునే వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ యూజర్స్ అవుతారు, అండ్ సేమ్ టైం సేవింగ్స్ చేసే వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ యూజర్స్ అవుతారు. అంటే ఎవ్రీ పర్టికులర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూజర్, ఎవ్రీ పర్టికులర్ యూజర్ ఈజ్ ఎన్ ఎస్ ఏ పర్టికులర్ ఆబ్జెక్ట్ అనమాట. ఒక రిజల్ట్ పోర్టల్ తయారు చేస్తుంటే స్టూడెంట్స్ అనే వాళ్ళు ఒక ఆబ్జెక్ట్స్ అవుతారు. అలాగే ఆ రిజల్ట్ ని పోస్ట్ చేస్తారు, పోస్ట్ చేసే వాళ్ళు కూడా దేర్ ఆర్ ఫ్యూ ఆబ్జెక్ట్స్. సో ఇలాంటి ఏ రియల్ టైమ్ ఆబ్జెక్ట్స్ అన్నిటి మధ్యలో ఒక కమ్యూనికేషన్ ని, ఒక ఇన్ఫర్మేషన్ పాసింగ్ ని, ఒక అప్లికేషన్ ని తయారు చేయడానికి ఉపయోగపడేవే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్. అందుకే ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్, ఊప్ కాన్సెప్ట్స్ అనేవి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్ అనమాట. అది జావా అవనివ్వండి, పైథాన్ అవనివ్వండి, సి షార్ప్ అవనివ్వండి, జావా స్క్రిప్ట్ అవనివ్వండి, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్ లో అయినా సరే ఈ కాన్సెప్ట్స్ అనేవి కామన్. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జావాకే కాదు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నా సరే యూజ్ అయ్యేలాగా చెప్తాను. సో జస్ట్ కోడింగ్ పార్ట్ జావాలో చేస్తాను, బట్ యాక్చువల్ థియరీ పార్ట్ అండ్ ఎవ్రీథింగ్ వాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. యా, ఎగ్జాక్ట్లీ రంజిత్. హౌస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్. రంజిత్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, హౌస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ ఎ క్లాస్. నో నో, హౌస్ ఈజ్ ఎ క్లాస్. యూ కెన్ ట్రీట్ హౌస్ యాజ్ ఎ క్లాస్. అందులో మనకి రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ ఏంటి అంటే మన ఎవ్రీథింగ్, మన వాడి ఇటుకలు కానీ, సిమెంట్ కానీ, లేకపోతే టైల్స్ కానీ, సీలింగ్ కానీ, లైట్స్ కానీ, ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎన్ ఆబ్జెక్ట్. అంటే ప్రతి ఆబ్జెక్ట్ కి, ఓకే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ రంజిత్, మీకు క్లారిటీ పిక్చర్ వస్తుంది అది ఏంటి అని. గుడ్, నైస్ కాంట్రిబ్యూషన్. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. ఆబ్జెక్ట్ ఈజ్ ఎ రియల్ వరల్డ్ ఎంటిటీ. సో మనకి ఏంటంటే ఒక థియరిటికల్ గా, అంటే ఒక జనరల్ ఇంగ్లీష్ లో మనం చెప్పాలి అంటే ఆబ్జెక్ట్ ఈజ్ ఎ రియల్ వరల్డ్ ఎంటిటీ. యాజ్ నేను చెప్పినట్టు మనం చూసే ప్రతిది ఆబ్జెక్ట్. ఇప్పుడు మన ల్యాప్టాప్ తీసుకుంటే ఇట్స్ ఎన్ ఆబ్జెక్ట్. సో ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ వి సీ ఇన్ అవర్ రియల్ వరల్డ్ ఇట్స్ ఎన్ ఆబ్జెక్ట్. సో బేసిక్ గా ప్రోగ్రామటికల్ గా వస్తాయి. ఇప్పుడు థియరిటికల్ గా ఎగ్జామ్స్ లో మార్క్స్ తీసుకొస్తాకి, లేకపోతే ఇంటర్వ్యూలో ఆన్సర్ చేయడానికి ఇట్స్ గుడ్. బట్ నార్మల్ గా ఒక అప్లికేషన్ తయారు చేయాలి అంటే యూ హ్యావ్ టు టెల్ ప్రోగ్రామటికల్లీ. ఈవెన్ ఇంటర్వ్యూస్ లో కూడా ఆబ్జెక్ట్ ఈజ్ రియల్ వరల్డ్ ఎంటిటీ అంటే సరిపోదు, యూ హ్యావ్ టు టెల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రోగ్రామటికల్లీ. ఆబ్జెక్ట్ ఈజ్ ఎ రియల్ వరల్డ్ ఎంటిటీ అండ్ the most important instance of a class which has some properties and behaviors. So just within ఒక 5 minutes I will close this object and class. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఒక రియల్ వరల్డ్ ఎంటిటీ అండ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్ విచ్ హ్యాస్ సమ్ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్. సో మీలో ఎంతమంది ఫస్ట్ వీక్ ఆఫ్ క్లాసెస్ కోడింగ్ మ్యాక్సిమం విన్నారు? అందులో మనం ఇన్పుట్ రీడ్ చేసినప్పుడు స్కానర్ వాడాం. స్కానర్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. అంటే సో స్కానర్ అనే క్లాస్ లో నెక్స్ట్ ఇంటూ, నెక్స్ట్ డబుల్, సో అలాగే నెక్స్ట్ నెక్స్ట్ లైన్. సో దేర్ ఆర్ ఫ్యూ మెథడ్స్. అంటే దట్ మీన్స్ నథింగ్ బట్ బిహేవియర్స్ ఆర్ నథింగ్ బట్ మెథడ్స్. సో ఈ మెథడ్స్ అన్నిటిని, అంటే ఒక క్లాస్ లో ఉన్న మెథడ్స్ అన్నిటిని వాడుకోగలదు. అలాగే ఆ క్లాస్ లో ఉన్న క్లాస్ వేరియబుల్స్ ని కూడా వాడుకోగలదు. ఇక్కడ ప్రాపర్టీస్ అంటే క్లాస్ వేరియబుల్స్.
ఒక క్లాస్ కు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు అది ఆ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ ని, ఆ క్లాస్ లో ఉన్న మెథడ్స్ ని యూజ్ చేసుకోగలదు. దట్ వాస్ ఎన్ ఆబ్జెక్ట్. నౌ టెల్ మీ వాట్ ఈస్ ఎన్ ఎ క్లాస్? ఎవరికైనా తెలుసా వాట్ ఈస్ ఎన్ ఎ క్లాస్? యా, బ్లూ ప్రింట్ దట్ ఫాలోస్ ద ఆబ్జెక్ట్. ఎస్, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అన్ని క్రియేట్ చేసే దేనికి? ఒక క్లాస్ కోసం. ద క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్, ఈజ్ ఏ blueprint that collects the objects, properties and behaviors. చూడండి, సో నార్మల్ గా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్, ఐ హావ్ టోల్డ్ యూ, సో డోంట్ టెల్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్, ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్. సో ఒక క్లాస్ కి మనం n నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకుంటాం. సో ఒక క్లాస్ కి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకుంటున్నాం కదా అని చెప్పి, సో కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ ఏ క్లాస్ అనకూడదు. ఆల్మోస్ట్ చాలా వెబ్సైట్స్ లో రాస్తారు. ఎందుకు అంటే వితౌట్ ఎన్ ఏ క్లాస్ కెన్ వీ క్రియేట్ ఎన్ ఆబ్జెక్ట్? సింప్లీ మనం ఏమన్నాం? ఆబ్జెక్ట్ ఈజ్ ఎ రియల్ వరల్డ్ ఎంటిటీ అండ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్. ముందు క్లాస్ ఉంటే మాత్రమే కదా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోగలం. అప్పుడు కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కలిపితే ఒక క్లాస్ ఎలా అవుతుంది? అర్థమైందా కాన్సెప్ట్? సో ఇది ఇట్స్ నాట్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వై. ఇప్పుడు ఒక స్టూడెంట్ అనే ఒక క్లాస్ ఉంది. సో ఇది బ్లూ ప్రింట్. స్టూడెంట్ చేసే ఆపరేషన్స్ అన్ని ఇందులో ఉన్నాయి అనుకోండి. ముందు స్టూడెంట్ నేమ్, ఐడి, జెండర్ ఉంది. ఈ ప్రాపర్టీస్ అంటే వేరియబుల్స్ అనుకుందాం. వేరియబుల్స్ ఆర్ ప్రాపర్టీస్. అండ్ write exam, attend class, play, the most important, pay fees. So all these are the behaviors or methods. Methods are nothing but a behaviors. చూడండి, ఒక కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ అని ఎందుకన్నాము అంటే, ఈ ఏ ఒక్క స్టూడెంట్ లేకుండా దీన్ని స్టూడెంట్ క్లాస్ అనడం వల్ల ఏమన్నా మీనింగ్ ఉందా? ఈస్ దేర్ ఎనీ మీనింగ్? ఇట్స్ జస్ట్ అ బ్లూ ప్రింట్. ఫస్ట్ డెఫినేషన్ ఏంటి? క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్. ఇక్కడ వరకు క్లియర్. ఒక బ్లూ ప్రింట్ అయితే, ఇప్పుడు నార్మల్ గా ఒక సివిల్ ఇంజనీర్ ఒక ఆర్కిటెక్చర్ గీస్తారు, ప్లాన్ గీస్తారు. ప్లాన్ గీసి అక్కడ పెట్టేసినంత మాత్రాన్ని ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కంప్లీటెడ్, రైట్? అది ఎప్పుడైతే పూర్తిగా కంప్లీట్ అయిందో, ఎప్పుడైతే అందులో నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ ఉన్నాయి, ఎప్పుడైతే రోడ్ వచ్చిందో, ఎప్పుడైతే వాటర్ వచ్చిందో, ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ వచ్చిందో, వెన్ ఆల్ దీస్ రియల్ వరల్డ్ ఎంటిటీస్ అంటే కలెక్షన్ ఆఫ్ ఆల్ దీస్ ఆబ్జెక్ట్స్ కలిపిన తర్వాతే ఆ బ్లూ ప్రింట్ ఆర్ ఆ ప్లాన్ అనేది ఒక రియల్ వరల్డ్ యూజ్ చేయగలిగే థింగ్ అవుతుంది అనమాట. సేమ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కూడా సేమ్ థింగ్ అనమాట. ఇక్కడికి ఏంటి అంటే ఒక క్లాస్ బ్లూ ప్రింట్ అయింది. ఇప్పుడు ఒక మెయిన్ అప్లికేషన్ ఉంది అనుకోండి. స్టూడెంట్ రాజేంద్ర ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ అని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి నేను దానికి ఐడి అండ్ రాజన్ నేమ్స్ పాస్ చేశాను. ఇప్పుడు రాజేంద్ర డాట్ పే ఫీ. సో రాజేంద్ర అనే పర్సన్ ఫీజు పే చేశాడు అండ్ నేను ఇంకో స్టూడెంట్ అని క్రియేట్ చేశాను. స్టూడెంట్ హర్ష ఈక్వల్ టు న్యూ స్టూడెంట్. ఇక్కడ 2 కామా హర్ష. సో ఇక్కడ హర్ష ఏం చేశాడు? డాట్ అటెండ్ క్లాస్.
ఇప్పుడు స్టూడెంట్ అనే ఒక క్లాస్ రాయడం వల్ల అడ్వాంటేజ్ ఉందా? నవ్ ఎస్ రైట్, ఆల్వేస్లీ. సో ఎప్పుడైతే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయ్యి ఆ ఆబ్జెక్ట్స్ అనేది ప్రాపర్టీస్ ని బిహేవియర్స్ ని యాక్సెస్ చేయగలుగుతున్నాయో అప్పుడు దాన్ని ఫుల్ఫిల్డ్ గా క్లాస్ అంటాం అనమాట. సో దట్ వాస్ ద డెఫినేషన్. ద క్లాస్ ఈజ్ ఎ బ్లూ ప్రింట్ దట్ కలెక్ట్స్ ద సారీ ఆర్ అండ్ పెట్టండి ఇక్కడ, యూ కెన్ రైట్ that collects the objects, properties and behaviors and rights. The class is a blueprint and collection of the objects and ఆబ్జెక్ట్స్ యొక్క ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్. జస్ట్ మీకు మీనింగ్ అయితే అర్థమైంది కదా, ఆ మీనింగ్ క్రియేట్ అయ్యేలా సెంటెన్స్ ఫార్మేషన్ మీ ఇష్టం. ఎప్పుడు అర్థం చేసుకుని మీ ఓన్ సెంటెన్స్ ఫార్మేషన్స్ చేసుకోండి. సో అప్పుడు ఏమవుతుంది అంటే, సో ఇంటర్వ్యూస్ లో బ్రేక్స్ రావన్నమాట. సో ద క్లాస్ ఈజ్ ఎ బ్లూ ప్రింట్ విచ్ కలెక్ట్స్ ద objects, properties and behaviors, or else class is a collection of objects, properties and behaviors. It's not collection of objects. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నార్మల్ గా చాలా మంది ఓకే అంటారు, బట్ ఇంటర్వ్యూ చేసే పర్సన్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ కొంచెం స్ట్రిక్ట్ పర్సన్ అయితే మాత్రం వై వితౌట్ క్రియేటింగ్ క్లాస్ హౌ కెన్ యూ కలెక్ట్ ద ఆబ్జెక్ట్స్ అని అడుగుతారు ఇమీడియట్లీ టు టెస్ట్ యువర్ నాలెడ్జ్. It's not collection of objects. It's collection of objects, properties and behaviors. And class is a blueprint. Now, okay. సో ఈ క్లాసెస్ ని ఆబ్జెక్ట్స్ ని యూజ్ చేసుకుని ఒక 4 కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. వీటిని ఏమంటారంటే 4 మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ది ఊప్స్: ఇన్హెరిటెన్స్, ఎన్కాప్సులేషన్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్. ఓకే, ఫస్ట్ కాన్సెప్ట్ and most important concept, we will talk about inheritance. Can you tell me, anyone, what is an inheritance? ఎంతమందికి తెలుసు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో ఆల్రెడీ? ఓకే, గుడ్ వంశీ. ఓకే, వెరీ గుడ్ నగేష్. యా, ఇన్హెరిట్ ద ప్రాపర్టీ. ఇన్హెరిట్ అంటేనే మీనింగ్. సో నార్మల్ గా మనం ఇన్హెరిట్ అంటే ఏంటి? దేన్నైనా తీసుకోవడం. మనం దేన్నైనా వీఆర్ టేకింగ్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్. ఫర్ సపోజ్ ఐఎమ్ ఇన్హెరిటింగ్ ద ఫుడ్ అంటే ఒక తయారైన ఫుడ్ నేను తీసుకుంటున్నా. ఐఎమ్ ఇన్హెరిటింగ్ సమ్ వన్ ఎల్స్ థింగ్స్ అంటే వేరే వాళ్ళు తీసుకుంటున్నా. దట్ మీన్స్ అక్వైరింగ్ ద ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఫ్రమ్ వన్ క్లాస్. వెరీ గుడ్ రమేష్ శ్రీ. సో అక్వైరింగ్ ద ప్రాపర్టీస్, ఎస్, వెరీ గుడ్. సో inheritance is a process of acquiring the properties and behaviors of the parent class. సో ఈ ఇన్హెరిటెన్స్ లో టైప్స్ ఉన్నాయి. సో ఇన్హెరిటెన్స్ లో టైప్స్ గురించి మనం మాట్లాడేటప్పుడు నేను డైరెక్ట్ గా ఎగ్జాంపుల్స్ తెలిపోతాను. ద ఫస్ట్ టైప్ వాజ్ సింగిల్ ఇన్హెరిటెన్స్. సింగిల్ ఇన్హెరిటెన్స్ ఏంటి అంటే ఒక పేరెంట్ క్లాస్ అండ్ ఒక చైల్డ్ క్లాస్ ఉంటారు సింగిల్ ఇన్హెరిటెన్స్ లో. ఫర్ సపోజ్ ఇప్పుడు నార్మల్ గా నేను ఒక కాలిక్యులేటర్, ఇది రియల్ టైమ్ అప్లికేషన్, మన క్యాషియో ఉన్నాయి కదా, అండ్ మన షాప్స్ లో యూజ్ చేసే కాలిక్యులేటర్స్, క్యాషియోస్ అన్ని ఎలా తయారయ్యాయి అంటే దాని బ్యాక్గ్రౌండ్ కూడా ఎలా ఉంటుందో అలాగే చూపిస్తాను మీకు. సో సింగిల్ ఇన్హెరిటెన్స్ సింపుల్ గా ఇందులో పబ్లిక్ క్లాస్ కాలిక్యులేటర్. సో నార్మల్ గా కాలిక్యులేటర్ లో ఉండే ఫంక్షనాలిటీస్ ఏంటి బేసిక్ కాలిక్యులేటర్ లో? సో ఎడిషన్, ఇంట్, యాడ్, ఇంట్ ఏ కామా, ఇంట్ బి, రిటర్న్ ఏ ప్లస్ బి. సో ఇంట్ సబ్ట్రాక్షన్, ఇంట్ ఏ కామా, ఇంట్ బి, వెరీ గుడ్,
రిటర్న్ a మైనస్ b. యాడ్, సబ్ట్రాక్షన్, డివిజన్ అండ్ ఏవియన్ మాడ్యులో కూడా ఉంటుంది. ఇంట్ మల్టిప్లికేషన్ ఇంట్ a కామా ఇంట్ b రిటర్న్ a ఇంటూ b. సో ఫర్ సపోజ్ వీటికి డబల్ కూడా రాసాను అనుకోండి, లైక్ డబల్ కూడా రాయినా మీకు అర్థమైందా? అంటే డబుల్ ఏ డబుల్ బి ఉంటుంది, రిటర్న్ టైప్ డబుల్ ఉంటుంది. సో షల్ ఐ రైట్ ఆర్ కంటిన్యూ? సో చెప్పండి, డబుల్ కూడా రాయినా అగైన్ 4 మెథడ్స్. ఓకే ఓకే, ఐ విల్ కంటిన్యూ దే. సో నార్మల్ గా సేమ్ ఇలాగే ఇంట్ యాడ్, ఇంట్ సబ్ట్రాక్షన్, ఇంట్ మల్టిప్లికేషన్, ఇంట్ డివిజన్, అలాగే డబుల్ డేటా టైప్ కూడా ఉంటాయి. అంటే మనం మరి డెసిమల్ వాల్యూస్ ఇస్తే అవి కూడా వర్క్ చేయాలి కదా. సో డబుల్ యాడ్, డబుల్ ఏ కామా డబుల్ బి రిటర్న్ ఏ ప్లస్ బి, సేమ్ అలాగే ఉంటాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు అయిపోయింది, సైంటిఫిక్ కాలిక్యులేటర్ తయారు చేయమని నాకు ఎక్స్టెన్షన్ వచ్చింది. అంటే ఇప్పుడు సైంటిఫిక్ కాలిక్యులేటర్ అంటే ఏముంటాయి? సో సైన్ థీటా, కాస్ థీటా, స్క్వేర్ రూట్ అండ్ పవర్, ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు నేను మ్యాథమెటికల్ పవర్ ఆపరేషన్స్ కానీ, అంటే స్క్వేర్ కానీ క్యూబ్ కానీ సమ్ ఎక్స్పోనెన్షియల్, సో ఏదో ఒకటి, అండ్ సేమ్ టైం స్క్వేర్ రూట్ ఆపరేషన్స్ కానీ ఇవి ఉంటాయి. ఇప్పుడు సైంటిఫిక్ కాలిక్యులేటర్ అనేది ఈ బేసిక్ మ్యాథమెటికల్ ఫంక్షనాలిటీస్ ఉండాలా వద్దా సైంటిఫిక్ కాలిక్యులేటర్ లో? ఆల్వేస్ లేదు రైట్. ఇప్పుడు సైంటిఫిక్ కాలిక్యులేటర్ తయారు చేస్తున్నాం, సైంటిఫిక్ కాలిక్యులేటర్ తయారు చేయాలి అంటే ఇప్పుడు బేసిక్ మ్యాథమెటికల్ ఫంక్షనాలిటీస్ ఉండాలి సైంటిఫిక్ కాలిక్యులేటర్ లో కూడా ఆల్వేస్లీ. సో అందులో వేరే ఫంక్షనాలిటీస్ ఏమన్నా ఉండొచ్చు. ఇప్పుడు ఏమవుతాయి అంటే ఇది ఎక్స్టెన్షన్ అంటారు అనమాట. మనం ఒక అప్లికేషన్ రాసేటప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఒక అప్లికేషన్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా దానికి ఎక్స్టెన్షన్ పాసిబిలిటీ ఉండేలా రాయాలి అంటారనమాట. ఇప్పుడు ఏటీఎం మిషన్ ఉంది అనుకోండి. సో మనకి కొత్త నోట్ వచ్చింది 2000 నోటు. ఇప్పుడు ఏ కొత్త నోటు వచ్చినా సరే దాన్ని అప్డేట్ చేయలేము అన్న మిషన్ తయారు చేశారు అనుకోండి. ఇప్పుడు నోట్స్ మారినాయి అనుకోండి, వాటి కలర్ లేకపోతే సైజు డైమెన్షన్స్ మారినాయి అనుకోండి, అంత ఖర్చు పెట్టి తయారు చేసిన సాఫ్ట్వేర్ కానీ ఆ ఏటీఎం మిషన్ కానీ ఎందుకన్నా పనిచేద్దా? నో రైట్. ఎందుకు పనిచేయదు? ఒక నోట్ అనేది డైమెన్షన్ మారింది అంటే ఆ మిషనే పనిచేయదు, సో ఆ సాఫ్ట్వేరే పనిచేయదు. సో అందుకు ఎప్పుడు కూడా ఒక సాఫ్ట్వేర్ని కానీ ఒక అప్లికేషన్ కానీ ఎక్స్టెన్షన్ అంటే దానికి ఎక్స్టెన్షనబిలిటీ ఇవ్వాలి. అది ఎవరిస్తారు అంటే ఊప్స్ కాన్సెప్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. ఇప్పుడు సైంటిఫిక్ కాలిక్యులేటర్ నేను తయారు చేయాలనుకోండి, మళ్ళీ సైంటిఫిక్ కాలిక్యులేటర్ లో నేను అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఏమి రాయని అవసరం లేదు. జస్ట్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది మెయిన్ పాయింట్. ఇప్పుడు నేను రాసే లైనే ఇన్హెరిటెన్స్ అనమాట. పబ్లిక్ క్లాస్ scientific calculator C extends కాలిక్యులేటర్. అంతే అయిపోయింది. కాలిక్యులేటర్ అనేది పేరెంట్. సో డబుల్ స్క్వేర్ రూట్ double A. So I am using some mathematical functions. జావా ఆల్రెడీ స్క్వేర్ రూట్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫంక్షన్ ఇచ్చింది, అది మ్యాథ్ అనే ప్యాకేజ్ లో ఉంటుంది, SQRT of A. సో అగైన్ డబుల్ పవర్, సో మై బేస్ వాల్యూ డబుల్ అయినా తీసుకోండి ఇంటి అయినా తీసుకోండి, డబుల్ ఏ డబుల్ మై ఎక్స్పోనెంట్ వాల్యూ మ్యాథ్ డాట్ పవర్ ఏ కామా బి, ఇట్ రిటర్న్.
అండ్ ఇట్స్ రిటర్న్. ఇప్పుడు ఈ ఇన్హెరిటెన్స్ ఎలా యూజ్ అవుతుంది? సో ఇప్పుడు నాకు మే అనే అప్లికేషన్ ఉంది అనుకోండి. సో సైంటిఫిక్ కాలిక్యులేటర్ SC ఈక్వల్ టు న్యూ సైంటిఫిక్ కాలిక్యులేటర్ సో SC డాట్ యాడ్ 2260 SC డాట్ సబ్ట్రాక్షన్ 85,11. సో ఈ యాడ్ సబ్ట్రాక్షన్ మెథడ్స్ అనేవి సైంటిఫిక్ కాలిక్యులేటర్ లో ఉన్నాయా లేవా? సైంటిఫిక్ కాలిక్యులేటర్ అనే క్లాస్ లో ఉన్నాయా? ఎక్కడ మహేష్? నాకు ఓన్లీ స్క్వేర్ రూట్ అండ్ పవర్ కనిపిస్తుంది. యా లేవు, బట్ యూ కెన్ రైట్. వై? బికాస్ ఒక చైల్డ్ క్లాస్ కి ఎప్పుడైతే ఎక్స్టెండ్ కీవర్డ్ వాడేమో, యాజ్ ఐ టోల్డ్ యూ దట్ ఇన్హెరిటెన్స్ ఏంటి? అక్వైరింగ్ ద ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ ఆఫ్ ది పేరెంట్ క్లాస్. పేరెంట్ క్లాస్ లో ఉన్న ఏ వేరియబుల్ నైనా చైల్డ్ క్లాస్ యూజ్ చేయగలదు. పేరెంట్ క్లాస్ లో ఉన్న ఏ మెథడ్ నైనా చైల్డ్ క్లాస్ యూజ్ చేయగలదు అనమాట. సో చైల్డ్ క్లాస్ కి ఇన్హెరిట్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. నా నార్మల్ గా చెప్పండి. సో ఇప్పుడు మనం సెపరేట్ గా కోడ్స్ ఏమి రాయకుండా, సో ఒక అప్లికేషన్ ఎక్స్టెండ్ చేస్తున్నప్పుడల్లా ఆల్రెడీ అలాంటి అప్లికేషన్ దానికి సంబంధించిన కోడ్ ఎక్కడైనా ఉంటే మనం ఆటోమేటిక్ గా ఆ కోడ్ని తీసేసుకుంటాం అనమాట. సో దెన్ నౌ టెల్ మీ, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్? Everyone, what is the advantage of inheritance? Very good, Mistry. Usage of existing code, దాన్ని కొంచెం extensibility, readability, very good. So normal గా the first usage of the inheritance is code reusability. సో మీరు ఇంటర్వ్యూలో వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనగానే ద షార్ప్ అండ్ స్ట్రైట్ ఆన్సర్ ఈస్ కోడ్ రీయూజబిలిటీ. సో కోడ్ రీయూజబిలిటీ ఈస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ ఫర్ ది ఇన్హెరిటెన్స్. అండ్ రీడబిలిటీ, ఎక్స్టెన్షనబిలిటీ అవన్నీ కామన్. ప్రతి ఊప్స్ కాన్సెప్ట్ కి ఉండే అడ్వాంటేజెస్. ఓకే, సో అది సింగిల్ ఇన్హెరిటెన్స్. అండ్ ఇన్హెరిటెన్స్ లో ఉన్న సెకండ్ పాయింట్ ఏంటి అంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. సో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? పేరెంట్ అండ్ చైల్డ్, ఇది సింగిల్. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే, వెరీ గుడ్ రమేశ్రీ. సో పేరెంట్, చైల్డ్, సబ్ చైల్డ్, ఇలా మన ఇష్టం ఎన్నైనా, సబ్ చైల్డ్, ఇలా మీ ఇష్టం అనమాట. సో ఇలా ఒక చైన్ ఆఫ్ క్లాసెస్, చైన్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ మనం సో కన్స్ట్రక్ట్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. దీని ఎగ్జాంపుల్ ఐ విల్ ఎగ్జిక్యూట్ ద కోడ్. సో ప్రతి దానికి నేను కోడ్స్ ఉన్నాయి. సో సేమ్ ఇలాగే ఆ కోడ్ ని రాస్తూ వెళ్తే ఇన్హెరిటెన్స్ కే 1 అవర్ అయిపోతుంది. బట్ ఇన్హెరిటెన్స్ అంటే అందరికి క్లారిటీ వచ్చింది కదా? Is everyone clear about what is inheritance? Okay, nice. Now another type of inheritance ఏంటి అంటే, the third type of inheritance ఏంటంటే హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ ఏంటంటే పేరెంట్ అండ్ చైల్డ్ 1, చైల్డ్ 2 అండ్ సో ఆన్.
చైల్డ్ నేమ్. అంటే ఒక పేరెంట్ కి మల్టిపుల్ క్లాసెస్ ఉంటే దాన్ని ఏమంటారు అంటే హైరార్కల్ ఇన్హెరిటెన్సీ అంటారు సింపుల్ గా. అండ్ ద ఫోర్త్ వన్ అనే ఇంకో ఇన్హెరిటెన్స్ ఉంది, బట్ ఇట్ వోంట్ వర్క్ ఇన్ జావా. సో C++ లో సపోర్ట్ చేస్తుంది అండ్ పైథాన్ లో కూడా సపోర్ట్ చేస్తుంది, బట్ నాట్ సపోర్టెడ్ ఇన్ జావా. మల్టీ లెవెల్. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వెరీ క్లియర్లీ. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఎందుకు పనిచేయదు జావాలో. సో జావాలో సూపర్ అనే ఒక కీవర్డ్ ఉందన్నమాట. సో ఆ కీవర్డ్ ఏం చేస్తుంది అంటే పేరెంట్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ ని యాక్సెస్ చేయడానికి పనిచేస్తుంది. అంటే మనం సొంతంగా, సో పేరెంట్ క్లాస్ మల్టీ లెవెల్ అని రాస్తాను, మల్టిపుల్. థ్యాంక్ యూ. సో మన పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ ని మనం వాడుకోవాలి అంటే సూపర్ కీవర్డ్ అలౌ చేస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు పేరెంట్ ఏ అనే ఒక క్లాస్ ఉంది. సో ఇందులో ఇంట్ సో స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు ఏ. సో పేరెంట్ బి ఉంది. స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు బి. సో ఇప్పుడు చైల్డ్ సి ఎక్స్టెండ్స్ అసలు ఇలా రాయలేము. ఫర్ సపోజ్ ఒకవేళ C++ లో రాయొచ్చు కామా పెట్టి పేరెంట్ ఏ అండ్ పేరెంట్ బి ఇలా రాసేమో అనుకోండి. ఫర్ సపోజ్ ఇక్కడ నా మెయిన్ మెథడ్ లో సూపర్ డాట్ నేమ్ ని ప్రింట్ చేస్తున్నాను, system.out.println. సూపర్ అనే కీవర్డ్ ఏం చేస్తుంది అంటే పేరెంట్ క్లాస్ లో ఉన్న నేమ్. అంటే ఇప్పుడు దిస్ అనే కీవర్డ్ ఏం చేస్తుంది, అఫ్కోర్స్ మీరు ఇంతకు ముందు క్లాసెస్ వినకపోతే లిమిట్. దిస్ అనే కీవర్డ్ ఏం చేస్తుంది, సో దిస్ అనే కీవర్డ్ కరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ ని పాయింట్అవుట్ చేస్తుంది. వెరీ గుడ్ హర్ష. అలాగే సూపర్ కీవర్డ్ ఏం పాయింట్అవుట్ చేస్తుంది అంటే నా చైల్డ్ క్లాస్ లో కూడా నేమ్ అనే వేరియబుల్ ఉంది, కానీ ఇప్పుడు నేను నేమ్ అనేది ప్రింట్ చేస్తున్నా. సో నా పేరెంట్ క్లాస్ లో ఉన్న వేరియబుల్లా లేకపోతే నా కరెంట్ క్లాస్ లో ఉన్న వేరియబుల్లా కన్ఫ్యూజన్ అనమాట. అదే నేమ్ అని ప్రింట్ చేస్తే సో ఇదే ప్రింట్ అవుద్ది అంటే నా చైల్డ్ క్లాస్ లో ఉన్నదే. అదే నేను సూపర్ డాట్ నేమ్ అన్నాను అనుకో పేరెంట్ క్లాస్ లో ఉన్నది ప్రింట్ అవుద్ది. ఇప్పుడు రెండు పేరెంట్లు ఉన్నాయి, ఇప్పుడు ఈ నేమ్ ప్రింట్ అవ్వాలా ఈ నేమ్ ప్రింట్ అవ్వాలా? సో అర్థమైందా? సో ఏది ప్రింట్ చేయాలన్నా ప్రాబ్లమే. నాకు రెండు కళ్ళల్లో ఏ కళ్ళు ఇంపార్టెంట్ అంటే ఏం చెప్తాం అన్నట్టు ఉంటది జావా సిచ్యువేషన్ కూడా ఇక్కడ. సో అందుకే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేయదు. బట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ క్లాసెస్ కి సపోర్ట్ చేయదు కానీ ఇంటర్ఫేసెస్ కి సపోర్ట్ చేస్తుంది. అది ఎలాగో అట్ ద ఎండ్ ఆఫ్ ది క్లాస్ మీకు తెలుస్తుంది, ఎందుకంటే ఇంటర్ఫేస్ ఇస్ ద లాస్ట్ కాన్సెప్ట్. వేరియబుల్ నేమ్ డిఫరెంట్ అయితే సో దెర్ ఇస్ ఎ నో పాయింట్ రైట్, అసలు ప్రాబ్లమే లేదు కదా. సో ఒకవేళ సేమ్ ఉంటే ఈ ప్రాబ్లం అక్కర్ అవుద్దని చెప్పి సో సపోర్ట్ ఇవ్వలేదు. అసలు డిఫరెంటే ఉంటే దెర్ ఇస్ ఎ నో ప్రాబ్లం. బట్ ఓకే, గుడ్ క్వశ్చన్ రమ్య. సో సింపుల్ గా ఒక క్లాస్ లో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి, సో నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. సరే మనకు తెలుసు ఇప్పుడు నేను రాస్తున్నాను కాబట్టి కామన్ వేరియబుల్స్ ఉండవు అని. ఫ్యూచర్ లో అప్లికేషన్ ఎక్స్టెండ్ అవుతున్నప్పుడు సేమ్ వేరియబుల్స్ అసలు ఎట్టి పరిస్థితుల్లో రావు అన్న గ్యారంటీ ఏమన్నా ఉందా? ఫర్ సపోజ్ నో రైట్. మీ క్వశ్చన్ కి ఇప్పుడు ఆన్సర్ దొరికిందా? సో ఓకే ఓకే, ఐ విల్ టైప్. సో మీ క్వశ్చన్ ఏంటి అంటే ఒకవేళ డిఫరెంట్ నేమ్స్ ఉంటే, అంటే ఇక్కడ నేమ్ అని ఉంది ఇక్కడ నేమ్ 1 అని ఉంటే నేను ఇలా రాయొచ్చు అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ వాడుకోవచ్చా, అంతేనా మీ క్వశ్చన్?
వెరీ గుడ్. నేను దానికి ఆన్సర్ చెప్పాను. ఇప్పుడు ఇక్కడ నేను ఓకే పేరెంట్ ఏ పేరెంట్ బి అని రాస్తాను. సో ఒక అప్లికేషన్ తయారవుతున్నప్పుడు యు ఆర్ ద నాట్ ఓన్లీ పర్సన్ టు రైట్ ద కోడ్. అంటే ఒక ప్రాజెక్ట్ మీద ఒక ఫేస్బుక్ అయినా జీమెయిల్ అయినా ఏ ప్రాజెక్ట్ అయినా హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తారు. సో థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి ఒక్కో క్లాస్లోను. ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేస్తున్నప్పుడు దీనికి ప్యారలల్ గా ఉన్న పేరెంట్ క్లాస్ అన్నిటిలోనూ ఈ నేమ్ తో వేరియబుల్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడం పాసిబుల్ అయ్యే సిచ్యువేషనేనా? నో. సో దట్స్ వై మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది నాట్ సపోర్టెడ్. ఇట్స్ క్లియర్ రమ్య? ఇప్పుడు ఒకవేళ ఈ ఒక్క చిన్న రీజన్ కోసం సపోర్ట్ ఇస్తే అంత వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే ఎవ్రీ సిబ్లింగ్ క్లాస్ ని చెక్ చేసుకుంటే వెళ్ళాల్సి వస్తుంది, ఈ మెథడ్ నేమ్ ఉందా, ఈ వేరియబుల్ నేమ్ ఉందా అని. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. సో అప్పుడు అప్లికేషన్స్ తయారవడమే చాలా లేట్ అయిపోతుంది అనమాట. గుడ్ క్వశ్చన్, నైస్, గుడ్. సో హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఇంకో ఇన్హెరిటెన్స్ ఉంది, బట్ నో వన్ విల్ ఆస్క్. సో నార్మల్ గా హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఎనీ టూ ఇన్హెరిటెన్స్. అంటే ఫర్ సపోజ్ ఈ పేరెంట్ కి మల్టిపుల్ చైల్డ్స్ ఉన్నారు, చైల్డ్ 1, చైల్డ్ 2. ఈ చైల్డ్ కి సబ్ చైల్డ్ ఉంది. ఈ ఒక్క పార్ట్ నే మనం తీసుకుంటే ఏ ఇన్హెరిటెన్స్ కి ఎగ్జాంపుల్ అవుద్ది? సింగిల్. అదే ఈ పార్ట్ ని తీసుకుంటే ఏ ఇన్హెరిటెన్స్ కి ఎగ్జాంపుల్ అవుద్ది? హూ సెడ్ మల్టిపుల్? మల్లేశ్వరి, ఇస్ ఇట్ మల్టిపుల్? అసలు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేయదు. ఇట్స్ ఎ మల్టీ లెవెల్. సో మల్లేశ్వరి అసలు మల్టిపుల్ అని ఎందుకు చెప్పారు? ఇప్పుడే కదా చిలికి చెప్పినట్టు సపోర్ట్ చేయదు అని చెప్పాను. సో మల్టీ లెవెల్. సో నెక్స్ట్ ఈ పార్ట్ దేనికి ఎగ్జాంపుల్ అవుద్ది? హైరార్కికల్. వెరీ గుడ్. సో ఇలా ఏ రెండు ఇన్హెరిటెన్స్ కాంబినేషన్ తో ఒక ఇన్హెరిటెన్స్ క్రియేట్ అయినా దాన్ని హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటారు. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. సో ఇన్హెరిటెన్స్ అనేది చాలా క్లియర్ గా అర్థమైందా ప్రతి ఒక్కరికి? ఓకే, గుడ్. Let me show you few applications. Is there anyone having any doubts? ఓకే. సో నేను కొన్ని ప్రాక్టికల్ వర్క్స్ చూపిస్తాను. సో నా ల్యాప్టాప్ స్క్రీన్ కనిపిస్తుందా అందరికి? యా, ఓకే, థ్యాంక్ యూ. సో first let me went to the single inheritance. So calculator and scientific calculator and my main method. చూడండి, సో ఐ హ్యావ్ ఎన్ కాల్కులేటర్. నా కాల్కులేటర్ క్లాస్ లో ఏమున్నాయి అంటే, సో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ డబుల్ తో కూడా ఉన్నాయండి. సో డబుల్ ఎడిషన్, డబుల్ సబ్ట్రాక్షన్, డబుల్ మల్టిప్లికేషన్ అంటే నార్మల్ నెంబర్స్ అండ్ డెసిమల్ పాయింట్ నెంబర్స్ రెండిట్ల యొక్క సపోర్టెడ్ క్లాసెస్ అన్ని ఉన్నాయి. ఇది సింపుల్ కాలిక్యులేటర్, దట్స్ ఇట్.
సో ఇప్పుడు నా సైంటిఫిక్ కాలిక్యులేటర్ చూసారంటే ఎక్స్టెండ్ కాలిక్యులేటర్, అందులో స్క్వేర్ రూట్ అండ్ పవర్ ఉన్నాయి. ఫర్ సపోజ్ నా సింగిల్ ఇన్హెరిటెన్స్ చూసారా అంటే, సో ఇది కాలిక్యులేటర్. కాలిక్యులేటర్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. సో ఐ టెస్టెడ్ సబ్ట్రాక్షన్ అండ్ సో అడిషన్ ని సబ్ట్రాక్షన్ ని టెస్ట్ చేశాను. సో ఇక్కడ నేను సైంటిఫిక్ కాలిక్యులేటర్ క్రియేట్ చేసి స్క్వేర్ రూట్ పవర్ ని టెస్ట్ చేశాను. అండ్ సైంటిఫిక్ కాలిక్యులేటర్ లో అడిషన్ ని కూడా పర్ఫామ్ చేశాను. సో ఇది సింపుల్ ఎగ్జాంపుల్. ఇది క్లియరా అందరికి? ప్రతి ఒక్కరికి క్లియరా ప్రాక్టికల్? సో ఓకే. సో ఇప్పుడు మల్టీ లెవెల్ చూద్దాం. సో క్లాస్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది క్లాస్? వాట్ ఈస్ ద క్లాస్? Class is a blueprint, collection of objects, properties and methods. Very good, Mahesh. Very good, Karthik. సో ఇప్పుడు అలాంటి ఒక క్లాస్ ని తీసుకొస్తున్నాను అనమాట. సో హియర్ దిస్ క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్. ఒక పర్సన్ అనే ఒక పర్సన్ యొక్క బ్లూ ప్రింట్ అనమాట. సో ఈ పర్సన్ కి ఏంటి అంటే నేమ్ ఉంది, మొబైల్ నెంబర్ ఉంది, జెండర్ ఉంది, ఏజ్ ఉంది. సో ఈ పర్సన్ కి ఏముంది? నేమ్, మొబైల్ నెంబర్, జెండర్ అండ్ ఏజ్. సి ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్ నేను ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే వెరీ హలో వరల్డ్ లా, అంటే ఒక కోడింగ్ కి హలో వరల్డ్ అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఈవెన్ ఆర్ ఆడ్ ఎలాగో ఒక పెద్ద అప్లికేషన్ కు ఇప్పుడు నేను చూపిస్తున్న ఆర్కిటెక్చర్ అలా అనమాట. సో ఇప్పుడు మనం బ్యాంకింగ్ అప్లికేషన్స్ అయినా, రిజల్ట్ పోర్టల్స్ అయినా, ఎంప్లాయ్ పోర్టల్స్ అయినా, ఎనీ పోర్టల్స్ అయినా ఇలాగే తయారవుతాయి అనమాట. సో ఒక పర్సన్ ఉన్నాడు, పర్సన్ కి నేమ్, మొబైల్ నెంబర్, జెండర్ అండ్ ఏజ్ ఉంది. సో ఈ పర్సన్ కెన్ బి ఏ స్టూడెంట్. ఈ ప్రాపర్టీస్ ఉన్న పర్సన్ స్టూడెంట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఈ పర్సన్ ఎంప్లాయ్ అయ్యే ఛాన్స్ ఉందా? రైట్, ఈ పర్సన్ ఏదైనా అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఎంప్లాయ్ అనే క్లాస్ క్రియేట్ చేస్తున్నా. ఎంప్లాయ్ అనే క్లాస్ క్రియేట్ చేసి ఎంప్లాయ్ ఐడి, కంపెనీ, డిపార్ట్మెంట్ అండ్ శాలరీ. చూడండి, సో ఒక ఎంప్లాయ్ అవ్వాలి అంటే ఆ ఎంప్లాయ్ హ్యాస్ టు బి ఏ పర్సన్, రైట్? ఎంప్లాయ్ ఈజ్ ఏ పర్సన్. సో అండ్ ఒక మేనేజర్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆ మేనేజర్ ఏమై ఉండాలి? ఎంప్లాయ్ అయి ఉండాలి, రైట్? అంతేనా? వితౌట్ ఆ కంపెనీలో ఒక ఎంప్లాయీగా అవ్వకుండా మేనేజర్ అవ్వలేరు కదా. సో ఒక మేనేజర్ అవ్వాలి అంటే దట్ పర్సన్ హ్యాస్ టు బి ఎంప్లాయ్. ఒక ఎంప్లాయ్ అవ్వాలి అంటే దట్ పర్సన్ హ్యాస్ టు బి పర్సన్. సో ఇప్పుడు మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఎలా ఫామ్ అయిందో చూసారా? అంటే నేము, మొబైల్ నెంబరు, జెండరు అన్ని ఎంప్లాయ్కి వచ్చేస్తాయి. నేము, మొబైల్ నెంబరు, జెండరు, ఎంప్లాయ్ ఐడి, కంపెనీ, డిపార్ట్మెంట్, శాలరీ అన్ని మేనేజర్కి వచ్చేస్తాయి. చూడండి, నేను ఒక మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ లో మేనేజర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. సో నా మేనేజర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు నేను ఏమేం పాస్ చేయాలి అంటే ఫస్ట్ నా పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్స్ దగ్గర నుంచి పాస్ చేయాలి. అంటే ఫస్ట్ పర్సన్ క్లాస్ లో ఉన్న నేమ్, నెక్స్ట్ మొబైల్ నెంబర్, జెండర్, ఏజ్, మొబైల్ నెంబర్, జెండర్, ఏజ్, ఆ తర్వాత ఎంప్లాయ్ ఐడి, కంపెనీ, డిపార్ట్మెంట్, శాలరీ, టీమ్ సైజ్. ఇప్పుడు ఈ మేనేజర్ లో ఏముంది అంటే డిస్ప్లే డీటెయిల్స్ అనే మెథడ్ ఉంది. అంటే వన్ ఆఫ్ ది ఫంక్షనాలిటీ. సో మేనేజర్ యొక్క ఫంక్షనాలిటీ చూడండి, డిస్ప్లే డీటెయిల్స్ అని ఉంది. ఇక్కడ సూపర్ డాట్ డిస్ప్లే డీటెయిల్స్ అని నేను ఎందుకు రాసాను చెప్పండి? సూపర్ కీవర్డ్ రాయకపోతే ఏమవుతుంది? ఎవరైనా చెప్పగలరా? What will happen if I didn't write the super keyword?
సో నార్మల్ గా ఏమవుద్ది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుద్ది అంటే అప్లికేషన్ అనేది క్రాష్ అయిపోద్ది. ఎందుకంటే అదే మెథడ్ అదే మెథడ్ అదే మెథడ్ అదే మెథడ్ ని కాల్ చేస్తూనే ఉంటది. అంటే మేనేజర్ 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 ప్రింట్ అవుతానే ఉంటది. ఇప్పుడు దానికి చెప్పాలి, బాబు నేను కాల్ చేస్తుంది సూపర్ డీటెయిల్సే కానీ సారీ డిస్ప్లే డీటెయిల్స్ మెథడే కానీ అది నాది కాదు. నా పేరెంట్ లో కూడా డిస్ప్లే డీటెయిల్స్ అనే ఒక మెథడ్ ఉంది. సో గో అండ్ కాల్ దట్ మెథడ్, నాట్ దిస్ డిస్ప్లే డీటెయిల్స్. చూడండి ఇప్పుడు నేను సూపర్ కీవర్డ్ రిమూవ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు సూపర్ కీవర్డ్ కూడా ఎందుకు యూజ్ చేస్తామో తెలిసిందా? సో పేరెంట్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ ని ప్రింట్ చేయడానికి. ఎప్పుడు సేమ్ నేమ్ తో ఉంటాయి. ఇప్పుడు నేను ఇది ప్రింట్ చేశాను అంటే చూడండి, అఫ్కోర్స్ ఎర్రర్ వచ్చి ఆగిపోయింది. చూడండి స్టాక్ ఓవర్ఫ్లో అంటే మెమరీ ఫుల్ అయిపోయిన తర్వాత ఆగిపోయింది. ఎన్నిసార్లు కాల్ అయిపోయిందో. స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్ అంటే మెమరీ లిమిట్ దాటేసింది అనమాట. సో ఎక్లిప్స్ ఇంత మెమరీ అని పెట్టుకుంటుంది అవుట్పుట్ కి, అది దాటేసింది. సో దాన్నే పిలిచి దాన్నే పిలిచి దాన్నే పిలిచి అదే మెథడ్ని పిలుస్తుంది. అప్పుడు చెప్పాలి సూపర్ డిస్ప్లే డీటెయిల్స్ అని ఇక్కడ కూడా ఉంది, కాకపోతే నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు. ప్లీజ్ గో టు యువర్ పేరెంట్. ఇక్కడికి వెళ్ళాను అనుకో, ఇప్పుడు పేరెంట్ మెథడ్ దగ్గరికి వెళ్ళాను. ఆ పేరెంట్ దాని పేరెంట్ పిలిచింది. ఎందుకు అంటే సేమ్ నేమ్ ఉంది కాబట్టి. అంటే సేమ్ నేమ్ తో కానీ వేరియబుల్స్ కానీ సేమ్ నేమ్ తో మెథడ్స్ కానీ పేరెంట్ లోను చైల్డ్ లోను ఉంటే పేరెంట్ ని చైల్డ్ యొక్క డిఫరెన్షియేట్ చేయడానికి సూపర్ కీవర్డ్ వాడతాం. నౌ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ అగైన్, చూడండి నేను క్రియేట్ చేసింది మేనేజర్ ఆబ్జెక్టే. సో మేనేజర్ ఆబ్జెక్టే, మేనేజర్ లో ఏమున్నాయి, ఓన్లీ టీమ్ సైజే ఉంది. కాకపోతే చూడండి పర్సన్ డీటెయిల్స్ ప్రింట్ అయినాయి, ఎంప్లాయీ డీటెయిల్స్ ప్రింట్ అయినాయి, మేనేజర్ డీటెయిల్స్ ప్రింట్ అయినాయి. ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్నిటిని మనం ఎవరికి పాస్ చేయాలి అంటే సూపర్ కీవర్డ్ వాడి సో కన్స్ట్రక్టర్ కి పాస్ చేయాలి. చూడండి సూపర్ అంటే ఇక్కడ పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుద్ది అనమాట. అంటే ఇక్కడ ఏం చేసినట్టంటే ఎంప్లాయ్ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయ్ అని చెప్పి పాస్ చేసినట్టు. సో ఇప్పుడు ఈ కన్స్ట్రక్టర్ దగ్గరికి వెళ్ళాము అనుకోండి, సో పర్సన్ పి ఈక్వల్ టు న్యూ పర్సన్ అని ఈ నేమ్ ఈ డీటెయిల్స్ ని పాస్ చేసినట్టు. ఈజ్ ఇట్ క్లియర్? ప్రతి ఒక్కరికి క్లియర్ అయిందా? సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి పాలిమార్ఫిజం. ఎంత మందికి మెథడ్ ఓవర్లోడింగ్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ ఆఫ్ కోడింగ్ మాక్సిమా క్లాసెస్ లో చెప్పాను. వాట్ ఈస్ మెథడ్ ఓవర్లోడింగ్? సెకండ్ వీక్ లో చెప్పాను వాట్ ఈస్ మెథడ్ ఓవర్లోడింగ్. యా అండ్ ఇంకొక లైన్ యాడ్ చేయాలి. ఇన్ ద సేమ్ క్లాస్ అనేది యాడ్ చేయలేదు. సేమ్ మెథడ్ నేమ్స్ విత్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ద సేమ్ క్లాస్. వెరీ గుడ్ మహేష్, వెరీ గుడ్ రమ్య. సేమ్ మెథడ్ నేమ్ బట్ డస్ డిఫరెంట్ వర్క్ ఇన్ ద సెన్స్ ద పారామీటర్స్ హ్యాస్ టు బి డిఫరెంట్. ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ డిఫరెంట్ గా ఉండాలి అనమాట. 2 or more methods having same name with different arguments in the same class. అదే మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటి అంటే సేమ్ మెథడ్ సేమ్ నేమ్ సేమ్ ఆర్గ్యుమెంట్ బట్ డిఫరెంట్ క్లాసెస్. పేరెంట్ క్లాస్ లోను చైల్డ్ క్లాస్ లోనూ ఉంటాయి. చూడండి డిస్ప్లే డీటెయిల్స్ పర్సన్ క్లాస్ లో ఉంది. సో సేమ్ మెథడ్ సేమ్ నేమ్ బట్ దాని చైల్డ్ క్లాస్ లో కూడా ఉంది ఎంప్లాయీలో. మళ్ళీ సేమ్ నేమ్ దాని సబ్ చైల్డ్ క్లాస్ లో కూడా ఉంది. సో ఈ రెండు మెథడ్ ఓవర్లోడింగ్ ఓవర్ రైడింగ్ ఇంపార్టెంట్. మెథడ్ ఓవర్లోడింగ్ ఈజ్ సేమ్ మెథడ్ ఇన్ ద సేమ్ క్లాస్ విత్ డిఫరెంట్ సిగ్నేచర్స్. మెథడ్ నేమ్ క్లాసు సేమ్ అయి ఉంటది. సో సిగ్నేచర్ అంటే ఏంటంటే డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్. మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటి అంటే సేమ్ మెథడ్ సేమ్ ఆర్గ్యుమెంట్స్ దట్ మీన్స్ సేమ్ సిగ్నేచర్ ఇన్ డిఫరెంట్ క్లాసెస్. సో ఈ రెండు క్లియరా? మెథడ్ ఓవర్లోడింగ్ ఓవర్ రైడింగ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ పాలిమార్ఫిజం. ఊప్స్ లో ఉన్న ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే పాలిమార్ఫిజం. అర్థమైందా? ఇక్కడికి పాలిమార్ఫిజం
అండ్ ఇన్హెరిటెన్స్ అనేది క్లియర్ అయింది. సో నౌ I will show you another example of inheritance, hierarchical inheritance. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ కాలిక్యులేటర్ అనే అప్లికేషన్ ఉంది అనుకోండి, ఇది కూడా రియల్ టైమ్ అప్లికేషన్, ప్రాపర్ ఇంట్రెస్ట్ కాలిక్యులేటర్. ఒక ఇంట్రెస్ట్ ని కాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఏమేమి ఉంటాయి? ప్రిన్సిపల్ అమౌంట్, సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇదేనా కామనేనా? ఇంట్రెస్ట్లు ఈ మూడే ఉంటాయా, ఇంకేమన్నా ఉంటాయా? ఎస్, మూడే ఉంటాయి. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేసినప్పుడు ఓన్లీ సింగిల్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటాయా? అంటే తెలుగులో చక్రవడ్డీ అని కూడా అంటారు కదా, అలాంటిది. దట్ మీన్స్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో గివ్ మీ ఎ మినిట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? సో ఒక సింపుల్ ఇంట్రెస్ట్ కి ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ రేటు ఇయర్స్ మూడు కామన్, అండ్ సేమ్ అలాగే ఒక కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ప్రిన్సిపల్ అమౌంట్ రేటు ఇయర్స్ కామన్. బట్ ఏంటి, వాటి ఫార్ములాస్ అనేవి డిఫరెంట్. సో ముందు ఏం చేయొచ్చు అంటే కోడ్ రీయూజబిలిటీని తీసుకోవడానికి వీఆర్ క్రియేటింగ్ సమ్ ఇన్హెరిటెన్స్. అంటే అన్నిటిలోనూ ప్రిన్సిపల్ అమౌంట్ ఇయర్స్ రేటు కామన్ కాబట్టి నా పేరెంట్ క్లాస్ లో దాన్ని పెట్టుకుని అండ్ చైల్డ్ క్లాస్ ఏం చేస్తుంది అంటే సింపుల్ ఇంట్రెస్ట్ దాని ఫార్ములా అది కాలిక్యులేట్ చేసుకుంటుంది, అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ దాని ఫార్ములా అది కాలిక్యులేట్ చేసుకుంటుంది. సో ఈ రెండు డేటా ఎక్కడి నుంచి తీసుకుంటుంది అంటే ఇక్కడ అన్నెసరీగా వేరియబుల్స్ అంటే డూప్లికేషన్, అదే కోడ్ మళ్ళీ 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 పెట్టకుండా సో పేరెంట్ క్లాస్ నుంచి తెచ్చుకుంటాం. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఊప్స్ కాన్సెప్ట్స్. సో ఇఫ్ ఐ రన్ దిస్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్, చూడండి. సో సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాను. సో ఈ డిస్ప్లే మెథడ్ ఎక్కడ ఉంది? కామన్. అంటే డిస్ప్లే మెథడ్ దేనికి అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ని, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని, ఇయర్స్ ని ప్రింట్ చేయడానికి. ఇఫ్ ఐ రన్ దిస్ లాజిక్, డిస్ప్లే మెథడ్ నేమో ఇక్కడ ఐ హ్యావ్ రీయూజబుల్ ఫ్రమ్ మై పేరెంట్ క్లాస్. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏ చైల్డ్ క్లాస్ ఆ చైల్డ్ క్లాస్ కాలిక్యులేట్ చేస్తుంది. నౌ ఒక కోడ్ రీయూజబిలిటీ అండ్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ రెండు చాలా బాగా అర్థమైనయా? ఐ డోంట్ వాంట్ జస్ట్ అర్థమైనవి కాదు, ఇన్హెరిటెన్స్ అనే ఒక కోడ్ రీయూజబిలిటీ కాన్సెప్ట్ బాగా అర్థమైందా? ఓకే, కోడింగ్ మ్యాక్సిమాలో నేను చూపిస్తాను. నేను చేసిన ప్రతి ప్రాజెక్టు డయాగ్రామ్స్ తో ఉన్నాయన్నమాట కోడింగ్ మ్యాక్సిమాలో ఇన్హెరిటెన్స్ లో. సో కాలిక్యులేటర్, సైంటిఫిక్ కాలిక్యులేటర్, ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2 పర్సన్ అండ్ ఎంప్లాయ్ మేనేజర్, అండ్ ప్రాజెక్ట్ 3 సో ఇంట్రెస్ట్ కాలిక్యులేటర్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ కాలిక్యులేటర్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాలిక్యులేటర్. ఇంట్రెస్ట్ కాలిక్యులేటర్ లో ప్రిన్సిపల్ అమౌంట్, ఇయర్స్, ఇంట్రెస్ట్ రేట్ అండ్ డిస్ప్లే మెథడ్ ఉంటుంది. ఓ అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుందో థియరీ ఉంది, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్ ప్రోగ్రామ్స్ కూడా సో రెడీమేడ్ గానే ఉన్నాయి అందులో. సో ఇన్హెరిటెన్స్ అండ్ పాలిమార్ఫిజం ఈస్ క్లియర్. నవ్ ఐ విల్ టెల్ యూ ద ఎన్క్యాప్సులేషన్. చూడండి, ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి అంటే I will tell you what is an encapsulation. సో ద పీపుల్ ఈ బ్యాచ్ లో జాయిన్ అయ్యి కంటిన్యూ అవుతున్న వాళ్ళకి ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటో తెలుసా? ఎన్క్యాప్సులేషన్ అంటే ఏమీ లేదు, సింపుల్ గా మన గెటర్స్ అండ్ సెటర్స్ మెథడ్సే. చూడండి, ఇప్పుడు నేను ఒక ప్రైవేట్ డేటా ఇచ్చాను అనుకోండి. సో యా, వ్రాపింగ్ ఆఫ్ ది డేటా విత్ మెథడ్స్ అనమాట రమ్య. సో నార్మల్ గా వ్రాపింగ్ ఆఫ్ ది డేటా విత్ మెథడ్స్ అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ ప్రైవేట్ డేటాని బయట నుంచి ఎవరైనా యాక్సెస్ చేయగలరా? ఈజ్ ఎనీవన్ కెన్ యాక్సెస్ ప్రైవేట్ డేటా ఫ్రమ్ అవుట్ సైడ్? నో, రైట్. ఒక ప్రైవేట్ డేటాని ఇప్పుడు ఒక పబ్లిక్ మెథడ్స్ తో, అంటే ఇప్పుడు ఈ డేటాని, ఈ ఇంట్ ఐడి అనేది యాక్సెస్ చేయాలి అంటే త్రూ ఒక మెథడ్, ఒక పబ్లిక్ మెథడ్ అదే క్లాస్ లో రాసి
త్రూ ఆ మెథడ్ ద్వారా యాక్సెస్ చేస్తే, సో దట్ మీన్స్ వ్రాపింగ్ ద డేటా అంటే ఏంటి, నా స్టూడెంట్ క్లాస్ లో ఐడి, నేమ్, బ్రాంచ్, టోటల్ మార్క్స్ అండ్ గ్రేడ్, ఇది నా డేటా. దీన్ని నేను దేంతో వ్రాపింగ్ చేస్తున్నాను? సో విత్ ద మెథడ్స్, వ్రాపింగ్ ఆఫ్ ది డేటా విత్ ద మెథడ్స్ ఈస్ కాల్డ్, వ్రాపింగ్ ఆఫ్ ది డేటా విత్ మెథడ్స్. డేటా మెంబర్స్ నగేష్, డేటా మెంబర్స్ విత్ మెథడ్స్ అంటే సింపుల్ గా మీరు ప్రోగ్రామటికల్ గా ఎలా ఆన్సర్ చేయాలంటే, ప్రైవేట్ డేటా విత్ పబ్లిక్ మెథడ్స్. ప్రైవేట్ డేటాని పబ్లిక్ మెథడ్స్ ద్వారా వ్రాపింగ్ చేసి వాటిని యాక్సెస్ చేసి హ్యాండిల్ చేస్తే దాన్నే ఎన్క్యాప్సులేషన్ అంటారు. యాక్చువల్లీ ఎన్క్యాప్సులేషన్ ఎందుకు వాడాలి, ఎందుకు ప్రైవేట్ డేటా రాసి పబ్లిక్ మెథడ్స్ పెట్టాలి అనేది ఈ బ్యాచ్ లో ఐ హావ్ done with an previous classes. Okay, it's already 1 hour, so I will tell you abstraction in the next class. అంటే abstract class and interface అవి కూడా కొంచెం పెద్ద క్లాస్, ఒక 20 to 30 minutes ఉంటాయి. సో కొంచెం ప్రాక్టికల్స్ తో చెప్తాను, ఎందుకంటే 3 లక్షల ప్యాకేజ్ నుంచి ₹1,00,00,000 ప్యాకేజ్ వరకు కామన్ క్వశ్చన్ అనమాట, వై అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ వై ఇంటర్ఫేస్ అని. So I will explain you in the next OOPS class. OOPS second class lo I will explain you. So only free version మాత్రమే యాక్సెసిబుల్ రమ్య. ఇది ఫ్రీ క్లాస్ కాబట్టి అందరికి యాక్సెస్ అయింది. సో యాక్చువల్ గా ఇది పెయిడ్ బ్యాచ్ అనమాట. సో ఫ్రీ వర్షన్ లో కొన్ని ఉన్నాయన్నమాట. సో లిమిటెడ్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి ఫ్రీ వర్షన్ లో. సో క్లాస్ అండ్ ఆబ్జెక్ట్, క్లోజర్ క్లాస్, క్లాస్ అండ్ రిలేషన్, ఎక్సెప్షన్, మల్టీ థ్రెడింగ్, ఈ రెండు అప్డేట్ చేయాలి. సో యాక్చువల్ గా ఇంకో అనౌన్స్మెంట్ ఏంటి అంటే, జూలై 17th న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో అగైన్ స్టార్టింగ్ ఫ్రమ్ ది బేసిక్స్. ఇఫ్ ఎనీ పీపుల్ వాంట్స్ టు జాయిన్, దాని అప్డేషన్ మేము గ్రూప్ లో ఇస్తాం. సో న్యూ బ్యాచ్ జాయిన్ అవ్వచ్చు. అండ్ ఫస్ట్ వీక్ క్లాసెస్ ఫ్రీ వర్షన్ లో నేను అప్డేట్ చేస్తాను. ఓకేనా? సో లాగిన్స్ పెయిడ్ వర్షన్స్, బట్ దిస్ క్లాస్ వాజ్ ఫ్రీ వర్షన్ క్లాస్ గా చెప్పాలనుకున్నాను ఇంటర్వ్యూస్ కి ఇంపార్టెంట్ కాబట్టి, అండ్ ఐ వాంట్ టు గివ్ ఇట్ యాజ్ ఫర్ ఫ్రీ వర్షన్. సో డూ యూ పీపుల్ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ దీస్ కాన్సెప్ట్స్? ఎన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం అండ్ ఇన్హెరిటెన్స్, ఆబ్జెక్ట్ అండ్ క్లాస్. Okay, let me stop recording. The people who registered in this batch, so